Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం దిల్ బాగ్ కర్రీని తయారు చేస్తున్నాం కదండి. అందులో అన్ని మసాలాలు వేసి వెజిటబుల్స్ వేసి మనం మూత పెట్టాము. అది ఎంతవరకు కుక్ అయిందో ఇప్పుడు చూద్దాం. విజయరావు గారు చూద్దామండి. ఎంతవరకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. అయిపోయింది. దీనిలో మనం టమాటా కెచప్, గరం మసాలా, ఇప్పుడు మనం టమాటా కెచప్ అది వేసాం కదండి. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇలా చూస్తే కనుక పిల్లలు చాలా లైక్ చేస్తారు, ఇష్టంగా తింటారు వాళ్ళు. మనం అడగక్కర్లేదు, వాళ్ళు అవును సర్వ్ చేయమని అడుగుతారు అనమాట. ఆఫ్ చేయనండి, స్టవ్ ఆఫ్ చేయనా. పైన గార్నిష్ చేస్తారండి. కొంచెం కొత్తిమీర జల్లి, కొత్తిమీర వేసి సర్వ్ చేస్తే ఎంత మంచి సువాసన వస్తుంది కదండి. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, చూసారు కదండి దిల్ బాగ్ కర్రీని తయారు చేసే విధానం. ఎంతో అట్రాక్టివ్ గా ఉంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎంతో ఈజీగా ఫాస్ట్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా నచ్చే ఐటమ్ అండి. దీన్ని బ్రెడ్తో కానీ రోటీతో కానీ మనం సర్వ్ చేయొచ్చు. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. దిల్ బాగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సిమ్లా మిర్చి తరుగు, ఆలు తరుగు, ఉల్లి తరుగు, జీలకర్ర, కొత్తిమీర, ధనియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, గరం మసాలా, నల్ల ఉప్పు, టమాటో కచప్, కారం, ఉప్పు. ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత జీలకర్ర వేస్తాము. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాము. ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత కారం, ధనియా పొడి, బ్లాక్ సాల్ట్ వేసి అది మిక్స్ అయిన తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తాము. రెడ్ చిల్లీ పేస్ట్ కూడా అందులో బాగా మిక్స్ అయిన తర్వాత కూరలు అంటే మనం ముందుగా తీసుకున్నటువంటి బంగాళదుంప, క్యాప్సికమ్ కూరలు అందులో వేసి తగినంత సాల్ట్ వేసి మనం మూత పెట్టి కుక్ అయ్యేదాకా ఉంచాలండి. కుక్ అయిన తర్వాత టమాటో కెచప్, గరం మసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే దిల్ బాగ్ కర్రీ తయారవుతుంది. దిల్ బాగ్ కర్రీని తయారు చేసే విధానం చూశారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ పిల్లలకి బాగా నచ్చే స్ప్రౌట్స్ ఇటాలియన్ పాస్తా. మరి అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. హలో గురుగారు. నాగ్, పెళ్లి కళ అద్భుతంగా ఉంటుంది కదా. మీ పుత్తడి బొమ్మకు పెట్టే జ్యువెలరీ పుత్తడా ఇత్తడా? మీకా డౌట్ అక్కర్లేదు. మేమిప్పుడు కొన్నా స్వచ్ఛమైన 916 బంగారమే. అయితే BIS మార్క్ ఎక్కడ? BIS అక్కడే అందరూ పప్పులో కాలేసేది. మామూలు 916 మార్కు ఏ బంగారం షాప్ ఆడైనా దేని మీదైనా వేసుకోవచ్చు. అది 16 క్యారెట్ కావచ్చు, 18 క్యారెట్ కావచ్చు, 20 క్యారెట్ కావచ్చు. కానీ మీరు డబ్బు కట్టేది మాత్రం 22 క్యారెట్ బంగారానికి మాత్రం. అదే BIS మార్క్ అనేది. భారత ప్రభుత్వం గుర్తించిన ల్యాబొరేటరీస్ లో ప్రతి ఒక్క బంగారపు నగ స్వచ్ఛతను టెస్ట్ చేసి మరీ వేసే ముద్ర. గుర్తుపెట్టుకోండి, ఈసారి మీరు ఎప్పుడు బంగారం కొనాలన్నా BIS మార్క్ చూసి మరీ కొనండి.